రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిచ్చే జ్ఞానం మన మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడేలా చేస్తుంది. అలాగే మన మార్గములు మనం సురక్షితంగా నడిచేలా దయతో, భద్రతతో, యథార్థతతో, నిర్భయంగా, విశ్రాంతితో జీవించేలా చేస్తుంది. భక్తుడి విధంగా అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన ఈ పాదములు త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. సహోదరి సహోదరులారా, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. యేసయ్య ఏ విధంగా అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించటం వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వాటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో పోయేవాడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినలా అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకొందుమని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించుచున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మార్గమున మేము సురక్షితంగా నడిచేద్దామని, మా పాదములు ఎప్పుడూ త్రొట్టిల్లవని, పండుకొనున్నప్పుడు మేము భయపడమని, మేము పరుండి సుఖముగా నిద్రించుతామని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నీవిచ్చే జ్ఞానాన్ని పొందుకొని ప్రతి విషయంలోనూ నీ మీద ఆధారపడుతూ యథార్థతతో, నిర్భయముతో, విశ్రాంతితో జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఏమి తిందుమో ఏమి త్రాగుదమని మా ప్రాణము గూర్చేనను, ఏమి ధరించుకుందామని మా దేహమును గూర్చేనను చింతింపక నీ రాజ్యమును, నీ నీతిని మొదట మేము వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీతో పాటు ఉండే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.